సో యాన్యువల్ ప్రెస్ మీట్ ఈ సంవత్సరంలో పోలీస్ పర్ఫార్మెన్స్ ఎట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం, అందరు సిటిజన్స్కి చెప్తాం ఆ ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో డీటెయిల్గా ప్రెస్ నోట్ రాసి నేను ఇచ్చాను ఆల్రెడీ. కొంత పాయింట్స్ మీ ద్వారా హైలైట్ చేయాలనుకున్నాం. టోటల్ ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ 6% క్రైమ్ రిడక్షన్ జరిగింది కడపలో. 9% రిడక్షన్ ఇన్ మర్డర్ కేస్. సో టోటల్ 6% ఓవరాల్ క్రైమ్లో రిడక్షన్ జరిగింది. మర్డర్ కేసు మీరు చూస్తే 9% మర్డర్ కేసులో రిడక్షన్ జరిగింది. ఫ్యాక్షనలిజం ఆల్మోస్ట్ కంట్రోల్లో ఉంది. కొత్త కేసెస్ ఫ్యాక్షనలిజం నుంచి అని రాలేదు. రైటింగ్ మీరు చూస్తే రైటింగ్ ఆఫెన్సెస్లో 33% రిడక్షన్ ఉంది. ద మీనింగ్ ఆఫ్ దాట్ అంటే లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ అయింది. ఇప్పుడే రైటింగ్ కేసెస్ తగ్గిపోయాయి, పబ్లిక్ ఆర్డర్లో ఇంప్రూవ్మెంట్ అయింది. అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ 9% తగ్గిపోయింది. అటెంప్ట్ టు మర్డర్ కేసెస్లో కూడా రిడక్షన్ ఉంది. గ్రీవియస్ హర్ట్, ఏదైనా సింపుల్ హర్ట్ కాకుండా సపోజ్ ఫ్రాక్చర్ కానీ ద పర్మనెంట్ ఇంజురీ, ఐ ఇంజురీ అట్లాంటివి ఉంటే 41% రిడక్షన్ ఉంది గ్రీవియస్ హర్ట్లో. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇండికేటర్ దట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయింది. ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీస్ కేసులో 9% డిక్రీజ్ అయింది. కిడ్నాపింగ్ ఆఫ్ ఉమెన్లో 33% డిక్రీజ్ ఉంది. డౌరీ డేట్స్లో 67% డిక్రీజ్ ఉంది. సో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా డిక్లైనింగ్ ట్రెండ్ ఉంది కడపలో. మోటార్ వెహికల్ యాక్ట్లో 77,899 చలాన్స్ ఇష్యూ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ డబల్ అయింది. 100% ఇంప్రూవ్మెంట్ అయింది చలాన్ ఇష్యూయన్స్లో. ఫైన్ కూడా 67% ఇంక్రీజ్ అయింది. 2,06,00,000 వరకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్లో 120% ఇంక్రీజ్ అయింది. సో ఈ రోడ్ సేఫ్టీ మీద మనం ఫోకస్ పెడుతున్నాము. 3,100 వరకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పుడే కండక్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ ఆఫెన్స్ సంబంధించి స్పెషల్లీ సింపుల్ ప్రాపర్టీ ఆఫెన్స్లో కొంచెం ఇంక్రీజ్ ఉంది కడపలో ఈ సంవత్సరంలో. దీని మీద మనం స్పెషల్ స్ట్రాటజీ ఫామ్ చేసి ఒక స్పెషల్ ఫోకస్ పెట్టుకొని టీమ్స్ కూడా ఇంకా సిసిఎస్ ద్వారా ఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డిటెక్షన్ మీద ఫోకస్ చేద్దాము. ఇప్పుడు కూడా 50% మన డిటెక్షన్ రేట్ ఉంది. ఆల్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ 50% డిటెక్షన్ చేయడం జరిగింది. ఆ నంబర్ ఇంకా ఈ సంవత్సరంలో మేము 80% వరకు తీసుకుని పోతాము. ఆ టార్గెట్ ఉంది. సో 80% టార్గెట్ మనమే అట్లీస్ట్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ మనమే డిటెక్ట్ చేయాలి, అదే టార్గెట్ పెట్టుకున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాము 1.3 crores వర్త్ మొబైల్ ఫోన్స్ మనమే రికవర్ చేసాము సిఐఆర్ పోర్టల్ ద్వారా, పోలీస్ ఇనిషియేటివ్స్ ద్వారా. 1,155 మొబైల్ ఫోన్స్ రిటర్న్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ కేసెస్లో కూడా కలపలో డిక్రీజ్ ఉంది. కన్సిస్టెంట్లీ సైబర్ క్రైమ్స్ మీద మనమే ఫోకస్ పెడుతున్నాము, పర్సూ చేస్తున్నాము, అరెస్ట్ చేస్తున్నాము, రికవరీ చేస్తున్నాము. సో 57 రిజిస్టర్డ్ కేసెస్లో 33 డిటెక్ట్ చేయడం జరిగింది. 3 crores రికవర్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ అండ్ సైబర్ ఫ్రాడ్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజీ అంటే రిపీటెడ్ అవేర్నెస్. అందరికీ అవగాహన ఉంటే ఈ నేరాలు తగ్గిపోతాయి. సో దీని మీద రిపీటెడ్గా మన డిజిటల్ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. సోషల్ ఈవిల్స్, మట్కా, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, కాక్ ఫైటింగ్ 3,473 ఆఫెండర్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. 1.6 crores కడపలో సీజ్ చేయడం జరిగింది. దీని మీద కూడా నో కాంప్రమైజ్ అప్రోచ్ ఉంది కడప పోలీస్కి. బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ వాచ్ఫుల్గా ఉన్నాము. ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే రేడ్స్ చేయడం జరుగుతుంది. ఈ సోషల్ ఈవెల్స్లో నో కాంప్రమైజ్, నో టాలరెన్స్ కడప పాలసీ ఉంది. ఇది కంటిన్యూ అవుతుంది. ఇల్లిసిట్ రికర్ కేసెస్లో కూడా 423 ముద్దాయికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఒక మంచి కడప పోలీస్ పర్ఫార్మెన్స్ అంటే 90% మిస్సింగ్ కేసెస్ మనమే ట్రేస్ చేసాం. స్పెషలీ గర్ల్స్ మిస్సింగ్, ఉమెన్ మిస్సింగ్ ఆల్మోస్ట్ 100% ట్రేస్ మన రికార్డ్ ఉంది. అది కూడా కంటిన్యూ చేద్దాం. గాంజా ఆఫెండర్స్కి 22 గాంజా కేసెస్ ఈ సంవత్సరంలో రిజిస్టర్ చేయడం జరిగింది. 56 kilograms గాంజా సీజ్ చేయడం జరిగింది. సో గాంజా ఈజ్ అండర్ టైట్ కంట్రోల్.
కడప జిల్లాలో. ఇది సేమ్ పాలసీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడే వరకు 4 మీద పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేయడం జరిగింది. లాస్ట్ 3 monthsలోనే 4 పీడీ యాక్ట్స్ ఇనిషియేట్ చేశాము. ఈ సంవత్సరంలో ఆ నెంబర్ ఇంకా పెరుగుతుంది. రౌడీ ఎలిమెంట్స్, రిపీట్ క్రిమినల్ ఎలిమెంట్స్, ల్యాండ్ గ్రాబింగ్ వాళ్ళు, ఈవెన్ ఈ సోషల్ ఈవెంట్స్లో మట్కా గ్యాంబ్లింగ్లో ఆర్గనైజ్ చేసే వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేస్తాం. సో ఇది స్ట్రిక్ట్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఒక వార్నింగ్ ఉంది. కడప జిల్లాలో ఇట్లాంటి రిపీటెడ్గా నేరాలు చేసేవాడు క్రైమ్స్లో వస్తే కంపల్సరీగా మనమే పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేస్తాము, అగేన్స్ట్ ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇంకా ఒక ఇంపార్టెంట్ టాపిక్ విమెన్ సేఫ్టీ. ఈ పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ ఇంపార్టెంట్ ఉంది. పోలీస్ రెస్పాన్స్ ఎంత టైంలో చేస్తున్నారు, ఎంత ఫాస్ట్ చేస్తున్నారు, అదే రెస్పాన్స్ ఇంపార్టెంట్ ఉంది. తర్వాత క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ జరిగినప్పుడు ఇప్పటి వరకు రిడ్రెసల్ ఇన్వెస్టిగేషన్ ఎంత ఫాస్ట్ చేస్తున్నారా, ఈ సెక్షువల్ ఆఫెన్సెస్లో ఎంత సెన్సిటివ్లీ పోలీస్ హ్యాండిల్ చేస్తున్నారా, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా. సో దీని మీద కూడా మనం స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము. లాస్ట్ మంత్ ఉమెన్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ డిక్లేర్ చేసాము. 248 పల్లె నిద్ర ప్రోగ్రామ్ చేసాం పోలీస్ డిపార్ట్మెంట్. ఉమెన్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ 157 చేసాం. అండ్ 233 స్కూల్స్ కాలేజ్ విజిట్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ఆల్ ఆఫీసర్స్. సో దీనివల్ల మీరు చేస్తే ఆల్మోస్ట్ దాదాపు 35,000 సిటిజన్స్ వరకు మనమే రీచ్ చేయగలం. 24,000 స్టూడెంట్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ స్కూల్స్ కాలేజెస్లో మనమే అక్కడ వెళ్ళి వీళ్ళతో ఇంటరాక్షన్ చేయడం జరిగింది, ఈ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, హెల్ప్ లైన్ నంబర్స్ ఇవ్వడం జరిగింది, ఎట్లా రిపోర్ట్ చేయాలి, వెంటనే పోలీస్కి అప్రోచ్ అవ్వాలి, లీగల్ అవేర్నెస్, సైబర్ అవేర్నెస్ చేయడం జరిగింది. ఇప్పుడే విజిబుల్ పోలీసింగ్లో టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ చాలా వరకు మన ప్రయత్నం ఉంది. కడపలో 7 డ్రోన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఆ డ్రోన్స్ యూజ్ చేసుకుని డైలీ డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది, ఫుడ్ పెట్రోలింగ్ జరుగుతుంది. స్పెషల్లీ కొన్ని ఏరియాస్లో ఈ ఓపెన్ డ్రింకింగ్ ప్రాబ్లమ్స్ కానీ సమ్ రౌడీ ఎలిమెంట్స్ ఉంటాయి, అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టి డ్రోన్ ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నాము. SC/STs ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్స్ 9% రిడక్షన్ ఉంది కడపలో. ఈ యాక్ట్ కూడా మనమే ఇంకా సీరియస్లీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. క్రైమ్ అగేన్స్ట్ SC/ST కూడా తగ్గింది. ఇంకా ఫర్దర్ ఈ సంవత్సరంలో ఇంకా టార్గెట్ పెట్టుకొని ఆ యాంగిల్లోనూ కూడా మనమే వర్క్ చేస్తాం. పబ్లిక్ ఎన్ఫోర్స్మెంట్, విజిబిలిటీ పోలీస్, ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్, ఆ మోటో ఉంది ప్రస్తుతానికి. సో దీని కింద మ్యాక్సిమం టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ మనమే చేస్తున్నాం. మైదుకూరులో కమాండ్ కంట్రోల్ ఓపెన్ చేయడం జరిగింది, ప్రొద్దుటూరులో కమాండ్ కంట్రోల్ ఓపెన్ చేయడం జరిగింది, కడప కమాండ్ కంట్రోల్ ప్రస్తుతానికి ఉంది. ఇంకా కొన్ని కెమెరాస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది, వెంటనే అది కూడా కంప్లీట్ చేసి కడపలో కూడా ఇంకా కమాండ్ కంట్రోల్లో ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వేరే సీరియస్ క్రైమ్స్, రెడ్ శాండర్ స్మగ్లింగ్ కానీ, గాంజా ట్రేడ్ కానీ, ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద వాచ్ ఉంది, క్లోజ్ వాచ్ ఉంది. కడపలో ఆల్ ఆఫ్ దీస్ క్రైమ్స్ డిక్లైనింగ్ ట్రెండ్లో ఉన్నాయి. ఇది కూడా ఈ సంవత్సరంలో 2026లో మనమే కంటిన్యూ చేస్తాం. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం అంటే, అండ్ మీ రోల్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, రోడ్ సేఫ్టీ. 2025లో 312 ఫెటల్ రోడ్ యాక్సిడెంట్స్ కడప, 351 డెత్స్ ఇన్ కడప. కంపేర్ టు లాస్ట్ ఇయర్ 316 2024లో చనిపోయారు. ఇప్పుడు ఇంక్రీజ్ ఉంది కడపలో. రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, రోడ్ యాక్సిడెంట్స్లో డెత్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఫటల్ రోడ్ యాక్సిడెంట్స్, నాన్ ఫటల్ రోడ్ యాక్సిడెంట్స్ బోత్ కేటగిరీస్లో ఈ సంవత్సరంలో ఇంక్రీజ్ అయింది. దీని మీద ఒక స్పెషల్ స్ట్రాటజీ మనం ఈ సంవత్సరంలో స్టార్టింగ్ నుంచి ఫామ్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్ రెగ్యులర్లీ కండక్ట్ చేసి దీంట్లో ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మీద ఫోకస్ చేస్తాం. అయితే రోడ్ యాక్సిడెంట్స్ ఇస్ అ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్, అన్ని హోల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిందే. సో అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి ఈ సంవత్సరంలో టార్గెట్ పెట్టుకుని రోడ్ యాక్సిడెంట్ తగ్గించేస్తాం. దీంట్లో స్పెసిఫైడ్ కడప టౌన్లో ఏం చేయాలా, కాజీపేట, మైదుకూరు ఆ ఏరియాలో కొంచెం యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ హైవే ఏరియాలో ఎక్కువ ఉన్నాయి.
ఆ స్పెసిఫిక్ సపోజ్ సీకేదిని ఏరియాలో ఆ ఘాట్ ఏరియాలో ఇంతకు ముందే ఎక్కువ ఉండేది, ఇప్పుడే కొంచెం తగ్గిపోయింది. సో ఆ స్పెసిఫిక్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి అక్కడ స్పెసిఫిక్ టార్గెట్స్ పెట్టి ఏం చేయాలా అని మనమే డిసైడ్ చేసి రోడ్ యాక్సిడెంట్స్ రిడక్షన్ రావాలి 2026లో. దీంట్లో పబ్లిక్ అవేర్నెస్ ఒక ఇంపార్టెంట్. ఇమీడియట్లీ ఫైన్, సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. మీరు చూస్తే డెత్ రీజన్ 80% నాన్ హెల్మెట్ వల్ల చనిపోతున్నారు, మోర్ దెన్ 80%. సో హెల్మెట్ కంపల్సరీ చేయాలి, ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాం. కానీ ఇప్పుడే మీరు చూస్తే ఎవరికి అలవట్లేదు హెల్మెట్ వాడాలంటే, ఎవరూ యూజ్ చేయట్లేదు. సో ఇమీడియట్లీ మనమే ఎన్ఫోర్స్ స్టార్ట్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఫస్ట్ మనమే చాలా వరకు అవేర్నెస్ చేస్తాము, రిక్వెస్ట్ చేస్తాము, రిపీటెడ్గా అవేర్నెస్ చేస్తాము. అది అయిపోయిన తర్వాత మాత్రమే ఖచ్చితంగా ఫైనింగ్స్, సీజర్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ అవుతుంది. హెల్మెట్ కంపల్సరీ చేస్తాం, స్లోలీ అప్పటి వరకు వస్తాము. అండ్ రిపీటెడ్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ మనమే చేస్తాము. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద కూడా సీరియస్గా ఉంటాము, కంపల్సరీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు, ఎఫ్ఐఆర్ ఉంటుంది, సీజర్స్ ఉంటాయి, జైల్ టైం కూడా ఉంటుంది రిపీట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఆఫర్స్ ఉంటే. టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ కడప జిల్లాలో ఈ న్యూ ఇయర్ మనమే ఫోకస్ ఉంది. టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్లో ఫస్ట్ సీసీటీవీ. ఇప్పటి వరకు గవర్నమెంట్ కెమెరాస్ 650 మ్యాట్రిక్స్ కెమెరాస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో అడ్వాన్స్ అనలిటికల్ ఫీచర్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కానీ, ఫేషియల్ రికగ్నిషన్ కానీ, ఆర్ వీడియో అనలిటిక్స్ కానీ అన్నీ ఉన్నాయి. సీసీటీవీస్ పోలీస్ నుంచి దాదాపు 500 సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ ప్రైవేట్ సీసీటీవీ కెమెరాస్ కూడా 4700 వరకు మనం ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర 7 డ్రోన్స్ ఉన్నాయి. ఇప్పుడే ఆ డ్రోన్ కాన్సెప్ట్ కూడా పర్ పోలీస్ స్టేషన్ అట్లీస్ట్ 1 డ్రోన్ ఉండాలి. ప్రతి పోలీస్ స్టేషన్ డైలీ డ్రోన్ పెట్రోలింగ్ చేయాలి, ఆ టార్గెట్ ఉంది. ఇది కూడా మేబీ ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ఇయర్ మనం కంప్లీట్ చేస్తాం, ఈ జనవరిలో కంప్లీట్ చేసి వర్క్ స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఒక నేత్ర వెహికల్ ఉంది, ఆ అడ్వాన్స్ వెహికల్ ఉంది, అంత సర్వేలెన్స్ వెహికల్. ఇంకా ఒక వెహికల్ ఫస్ట్ మంత్ ఆఫ్ 2026 తీసుకొని విఐపి ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటి పబ్లిక్ బందోబస్తు ఉన్న ప్రోగ్రామ్స్లో ఈ వెహికల్ పెట్టడం జరుగుతుంది. ఇంకా ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్ అంటే ఇంక్రీజ్ ఉంది. ఎకనామిక్ ఆఫెన్సెస్లో కడపలో ఇంక్రీజ్ ఉంది, చీటింగ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. ఈ ల్యాండ్ సంబంధించి కూడా చీటింగ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. సో 2025లో ఇంక్రీజ్, 2024 కంపేర్ చేస్తే ఇంక్రీజ్ ఉంది. దీని మీద ఒక స్పెషల్ స్ట్రాటజీ ఇవాల్వ్ చేయడం జరుగుతుంది. స్పెషల్లీ ల్యాండ్ సంబంధించి ఇష్యూస్, ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఐడెంటిఫై చేసి వీళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము. ఈవెన్ చీటింగ్ కేసెస్ కూడా పెరిగిపోతున్నాయి. ఆ చీటింగ్ కేసెస్ సంబంధించి కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ వరకు పోతాము. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్టీ అటాచ్మెంట్ చేస్తాము ఎవరెవరైతే చీటింగ్ కేసెస్లో రిపీటెడ్గా ఇన్వాల్వ్ ఉన్నారు వీళ్ళు. ఇంకా ఒక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ సంబంధించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే ట్రయల్స్, కన్విక్షన్స్, కోర్ట్ ప్రొసీజర్స్. మనమే ఒక టార్గెటెడ్ వింగ్ ఉంది మన దగ్గర, కోర్ట్ మానిటరింగ్. సో కోర్ట్ మానిటరింగ్ అండర్ ఒక ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. డైలీ స్పెషల్లీ దిస్ గ్రేవ్ క్రైమ్స్ మానిటర్ చేయడం జరుగుతుంది. ఆ డైలీ క్రైమ్స్ మానిటరింగ్ చేయడం వల్ల మన కన్విక్షన్ రేట్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. 6% 23లో ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఇప్పుడే 10%, 25లో 10% కన్విక్షన్ రేట్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈ కన్విక్షన్ రేట్ ఇంప్రూవ్మెంట్ కూడా 2026లో ఫర్దర్ ఇంప్రూవ్ చేద్దాం. లోక్ అదాలత్లో కూడా కడప కన్సిస్టెంట్లీ టాప్లో ఉన్నారు. 2 క్వార్టర్స్లో మ్యాక్సిమం లోక్ అదాలత్ పర్ఫార్మెన్స్ కడప జిల్లా నుంచి వచ్చింది. 2025 కంప్లీటెడ్, ఇప్పుడే మనం 2026లో ఎంటర్ అవుతున్నాము. దీంట్లో కడప పోలీస్ సంబంధించి ఫ్యూచర్ ఈ సంవత్సరాల్లో మనం ఏం చేస్తామో ఇక్కడ ఫోకస్ పెడతాం. ఫస్ట్ అయితే బికాస్ మ్యాన్ పవర్ రెస్ట్రిక్షన్ ఎనీవే ఉంటుంది, మన ఏరియా కూడా ఎక్కువ ఉంది. సో టెక్నాలజీ మ్యాక్సిమం యూజ్ చేసి ఇక్కడ మనం చేయగలుగుతాము. స్పెషల్లీ పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్లో మ్యాక్సిమం చేస్తాము ఫర్ క్రైమ్ ప్రివెన్షన్, క్రైమ్ డిటెక్షన్. తర్వాత క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్,
దీని మీద కూడా టెక్నాలజీ ఉపయోగించి మ్యాక్సిమం ఏఐ ఫీచర్స్, ఏఐ యాప్స్ వాడి చార్జ్ షీట్లో ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాం, ఇన్వెస్టిగేషన్లో ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాం, దీని మీద ఫోకస్ పెడతాము. తర్వాత ఈ ఆఫీస్ ప్రాసెసెస్ అంతా ఆన్లైన్ చేస్తాం. ఆల్రెడీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్లీ ఈ ఆఫీస్ చేయాలి, కంప్లీట్లీ ఫిజికల్ టచ్ కాకుండా. సిటిజన్స్ ఎప్పుడైతే వస్తున్నారో పోలీస్ స్టేషన్లో రావడానికి అవకాశం లేకుండా, మీకు ఏదైనా సర్వీస్ కావాలి, పోలీస్ మిస్సింగ్ డాక్యుమెంట్స్ కానీ ఆర్ ఈఎఫ్ఐఆర్ కానీ ఆర్ మిస్సింగ్ పాస్పోర్ట్స్ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి, పోలీస్ స్టేషన్ రావడానికి అవసరం లేదు. వాట్సాప్ ద్వారా అది వాట్సాప్ గవర్నెన్స్లో క్యూఆర్ కోడ్ ఉంది, అందరికీ కూడా ఐడియా ఉంది. మేము కూడా అందరికీ మళ్ళా రిపీటెడ్గా చెప్తున్నాము, పోలీస్ స్టేషన్లో కూడా డిస్ప్లే చేద్దాము. మినిమం ఇంటరాక్షన్ ఆన్లైన్ సర్వీస్, సిటిజన్స్ పోలీస్ సర్వీసెస్ ఎంతమంది ఉన్నాయి, మీ సేవా పోర్టల్ కానీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇస్తాము కంపల్సరీ. సెకండ్ ప్రయారిటీ మన దగ్గర ఉంటుంది క్రిమినల్ లాస్. ఈ కొత్త క్రిమినల్ లాస్ వచ్చాయి, ఆ క్రిమినల్ లాస్ ఇంప్లిమెంటేషన్ మీద మనమే ఫోకస్ పెడతాము. దీంట్లో పర్టికులర్లీ చాలా వరకు టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి, ఈ సాక్ష్య సంబంధించి, ఫారెన్సిక్ సంబంధించి. దీని మీద ఫోకస్ పెట్టుకొని క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా 60 days 90 days కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇన్వెస్టిగేషన్ టైమ్లీ ఇన్వెస్టిగేషన్ మనం కంప్లీట్ చేద్దాం. పీజీఆర్ఎస్ కూడా ఒకటి ప్రయారిటీ ఉంటుంది. ఇప్పటి వరకు లాస్ట్ 3 monthsలో ఫ్రమ్ 40% ఇంప్రాపర్ రిట్రెసల్తో మేము 2% లెస్ దెన్ 2% తీసుకువచ్చాం. సో పీజీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయింది. ఈ సంవత్సరాలు కూడా పీజీఆర్ఎస్ పెటిషన్స్ క్వాలిటీ అండ్ టైమ్లీ డిస్పోజల్ మీద కంపల్సరీ ఫోకస్ పెడతాము. 2 సార్లు మన ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఇంకా ఇక్కడ ప్రాబ్లం ఉంటే చార్జ్ మెమో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పీజీఆర్ఎస్ పిటిషన్ సరిగా డిస్పోజల్ చేయకపోతే డిసిప్లినరీ యాక్షన్ ఇమీడియట్లీగా ఇనిషియేట్ చేస్తాము. ఆ క్వాలిటీ కూడా అండ్ ఆ టైమ్లీ డిస్పోజల్ కూడా మనమే మెయింటైన్ చేస్తాం. 2026లో ఇంకా ఒక ఫోకస్ ఉంటుంది, రౌడీస్, నో టాలరెన్స్. రౌడీస్ ఏదైనా ఉంటే ప్రాపర్ మ్యాక్సిమం 100% లీగల్ ప్రాసెస్ ద్వారా మనమే కంట్రోల్ చేద్దాం. అప్ టు పీడీ యాక్ట్. సో ఎవరైనా కడప జిల్లాలో రౌడీ ఎలిమెంట్స్ ఉంటే క్లోజ్ వాచ్ పెడతాము, రౌడీ షీట్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రిపీటెడ్గా జియో ట్యాగింగ్ కూడా జరుగుతుంది రౌడీ షీటర్స్ వాళ్ళకి. డిజిటల్ వాచ్ పెడతాము, ఫిజికల్ వాచ్ పెడతాము. రొటీన్గా వీక్లీ వీళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. రౌడీ ఎవరు క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే మాత్రమే ఇమీడియట్గా పీడీ యాక్ట్ ఇనిషియేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా ఒక ప్రయారిటీ మన ఉంది, రోడ్ సేఫ్టీ. ఎందుకంటే ఇది క్లోజ్ చేయండి, ఇది ఎందుకు వస్తున్నారు అక్కడ క్లోజ్ చేయండి తోటి. సో రోడ్ సేఫ్టీ అవేర్నెస్, రోడ్ సేఫ్టీ సంబంధించి కడపలో ఇంక్రీజ్ ట్రెండ్ ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ సిచ్యువేషన్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంది అండ్ యాక్సిడెంట్స్ పెరిగిపోతున్నాయి. సో ఆ యాక్సిడెంట్స్ మనమే తగ్గించాలి, మ్యాక్సిమం దీంట్లో వర్క్ మనమే చేస్తాము. అండ్ ఉమెన్ సేఫ్టీ ఒక లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైనా విమెన్ సేఫ్టీ సంబంధించి ఇష్యూస్ వస్తే కడప పోలీస్ ఇమీడియట్లీ రెస్పాండ్ చేస్తారు. మన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ కూడా ఇప్పటివరకు దాదాపు 13-14 minutesలో రెస్పాండ్ చేస్తున్నాము, స్పెషల్లీ టౌన్లో. ఆ రెస్పాన్స్ టైం కూడా ఇంకా తగ్గించేస్తాము. మ్యాక్సిమం టెక్నాలజికల్ యూజ్ చేసి పోలీస్ ఫోర్స్లో డిసిప్లిన్ మెయింటైన్ చేసి మీ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేసి కడప పోలీస్ ద్వారా సిటిజన్స్కి ఇన్వాల్వ్ చేసి పోలీస్ ఫంక్షనింగ్ ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ సర్వీస్ ఓరియంటెడ్ పోలీస్ ఆ టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతాం. థ్యాంక్ యూ.